చేసుకోవడానికి అవ్వదు, కొంచెం జర్నీ చేయాలి. ఇట్లాంటి మీటింగ్లకు ఒక 10 మీటింగ్లకు వస్తే వెస్టీజ్ యొక్క గొప్పతనం పూర్తిగా ఈరోజు కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం మీరు యాక్టివ్గా ఉంటే. రెడీనా? రెడీనా? సోఫా లాంటి చైర్లు నిద్రపోమాకండి. సినిమా కాదు ఇది, మన జీవితం. ఎవరి జీవితం ఇది? ఇంతమందిని చూసిన తర్వాత మీకు లోపల కొంచెం షేక్ అవ్వాలా, ఏంద్రా నాయకుడు అంతా చెప్పేసి. సో నేను జాయిన్ అయినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ లేదప్పుడు. సో మా ఇంటికి వచ్చి చెప్పినప్పుడు నేను దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఒక 4-5 నెలల వరకు సరిగా ఫోన్ లిఫ్ట్ చేసేవాడిని కాదు, బిజీగా ఉన్నా, ప్రాబ్లమ్స్లో ఉన్నా. చాలా మంది ఏం చెప్తా ఉన్నారు, ఇండియన్ కంపెనీ నేను కొత్తగా వచ్చింది కన్నా, కొత్తది కాదు, దీని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చూడండి, జూన్ 2వ తారీఖు 2004, ఇప్పుడు 2025 వచ్చింది. కొత్తదా? కొత్తదా? కొత్త వాళ్ళకి కొత్తగా కనిపిస్తుంది, వీళ్ళకి మీరు జర్నీ చేస్తే 2 రోజుల తర్వాత మీకు మార్కెట్. సో 2004 జూన్ 2వ తారీఖు రిజిస్ట్రేషన్. నేను 2017లో మీటింగ్కి వెళ్ళా, అప్పటికే 13-14 సంవత్సరాలకి వెళ్ళి నడుస్తుంది. నాకున్న అనుమానం ఏంటంటే ప్రైవేట్ కంపెనీ ఇట్లాంటి ఎన్నో పోయినాయి కదా అని చెప్పాను. పోయినాయి, ఓకే, కరెక్టే, పోయినాయి. చాలా కంపెనీలు మధ్యలో ఉంచిపోయింది. ఎలా ఉంచిపోయినాయి, ఏం చేసినాయి అంటే ఆ కంపెనీలలో, పోయిన కంపెనీలలో మనీ ఇన్వెస్ట్ చేసి జాయిన్ కావాలి. 13,000 కట్టాలి, ముగ్గురిని జాయిన్ చేయాలి. 7,500 కట్టాలి, ఇద్దరిని జాయిన్ చేయాలి. లేదా 11,000, 5,000, 7,000, 14,000, 18,000, 20,000, ఒక్కొక్కరు 50,000 కడితే వారం పైసలు అకౌంట్లో పడతాయంట. అంటే ఏదో ఒక విధంగా మనల్ని ముందు ఇరికిస్తారు అక్కడ. ఇలాంటి వాళ్ళు ఎవరో 2-3 కార్లు వచ్చి, లక్షలు వచ్చి 1% మాట్లాడించి మనల్ని ఇరికిస్తారు అక్కడ. ఇప్పుడు ఈ భారతదేశంలో ఎన్నో కంపెనీలు మోసం చేసిపోయినాయి అంటే ప్రజల దగ్గర డబ్బు కట్టించుకొని ఏదో ఒక విధంగా వెళ్ళిపోయింది. వెస్టీజ్ కూడా ఏమైనా డబ్బులు కట్టిస్తే దీన్ని నమ్మడానికి లేదు. మనం ఏమన్నా కట్టమంటున్నారా? ఏం లేదు, రూపాయి కూడా కట్టేది లేదు. జస్ట్ వెస్టీజ్ కంపెనీ తయారు చేసిన కొన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి, అన్నీ లేవు. 450 ప్రోడక్ట్స్ ఉన్నాయి. 450 కొనమంటే నువ్వు మళ్ళీ భయపడాలి, అందరికి అమ్మి ఇది వెళ్ళిపోతాము. లేదు, జాయిన్ అయిన ప్రతి వ్యక్తి ఒక 15,000కో 12,000కో కొనాలని రూల్ పెడితే 12,000 అందరికీ ప్రోడక్ట్లు అమ్మి కూడా ఏదో ఒక షాప్ తెచ్చుకొని వెళ్ళిపోవాలి. ఉన్నాయి 450, ఎన్ని వాడాలి మీ ఇష్టం, ఎంత కొనాలి మన ఇష్టం. జాయిన్ అవ్వడానికి ఏమన్నా 4,000-5,000 కట్టాలా? కట్టే కంపెనీ అయితే నమ్మటానికి లేదు, ఎవరిని నమ్మటానికి లేదు ఈ రోజుల్లో, అవునా కదా? ఇక్కడ రూపాయి కూడా కట్టట్లేదు మనం. సో కట్టిన కంపెనీలు పోయినాయి, ఇది రూపాయి కట్టట్లే, ఎక్కడికి పోతుంది తెలియకంటున్నది. ఇది కూడా 6 నెలలకు పోద్ది, 3 నెలలకు పోద్ది, వెస్టీజ్ ఉండదు అండి. నాతో చాలా మంది ఛాలెంజ్ చేశారు, తెలియక వాళ్ళు, మీటింగ్లకు రాని వాళ్ళు, ప్రోడక్ట్లు వాడని వాళ్ళు, చరిత్ర తెలియని వాళ్ళు, ఇది 6 నెలలకు పోతుంది అంటున్నారు. ఇప్పటికీ ఉన్నారు అనేటోళ్ళు, ఉన్నారా లేదా? అనేటోళ్ళు పోతున్నారు కానీ కంపెనీ అక్కడికి అనేటోళ్ళు అందరు ఉన్నారా? కరోనా వచ్చినప్పుడు కొంతమంది పోయింది. సో కంపెనీ ఉంది, ఎందుకంటే రూపాయి కట్టట్లేదు. కొత్త వాళ్ళందరూ కూడా ఆలోచించండి, మీరు ఏం పైసలు కట్టట్లేదు, జస్ట్ కొన్ని ప్రోడక్ట్లు వాడండి. వంట నూనె ఉంది, తౌడు ద్వారా తయారు చేసింది, రైస్ బ్రాన్ ఆయిల్ అంటారు, ఒక ఆయిల్ వాడండి. పేస్ట్ ఉంది, వెస్టీజ్ పేస్ట్. చాలా మందికి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే మన పేస్ట్ వాడి ప్రాబ్లమ్స్ తగ్గినాయి సార్ అని చెప్పి అంటున్నారు. అదేవిధంగా చేపొడి ఉంది మన దగ్గర, టీ పొడి, లేత చిగురాకుల ద్వారా తయారు చేసింది, కలర్ వేయదు. ఇది మీకు ఇంట్లో 4 స్పూన్లు టీ వాడే దగ్గర ఇది 2 స్పూన్లే సరిపోతుంది. నెలకు ఒక 2 టీ ప్యాకెట్లు, బయట టీ ప్యాకెట్లు వాడితే మంది 1 ప్యాకెట్ సరిపోతుంది. 3 లీటర్ల ఆయిల్, వంట నూనె పడితే మనకి 2 లీటర్లు సరిపోతుంది. మీరు వాడే సోపులు నెలకు 3 అవసరం అయితే మనకి 2 సరిపోతుంది. వెస్టీజ్ గ్రేడ్ 1 క్వాలిటీ. వెస్టీజ్ బ్రాండ్ 2 సంవత్సరాలు ఈ బ్రాండ్ స్టార్ట్ అయ్యి కొంచెం మాట్లాడారు. అందరూ ఇన్వాల్వ్ అయితే జరా మీకు కూడా దగ్గరకు వస్తుంది. 21 ఇయర్స్ అవుతుంది, ఏదో మనం చెక్ చేసేది. 21 ఇయర్స్ అయింది, నేను 1 లక్ష కడుతున్నావా? నిన్న మొన్న హైదరాబాద్ పర్సనల్ వెస్టీజ్ గురించి మాట్లాడడానికి ఒక ఇంటికి వెళ్తే మా దగ్గర ఒక బిజినెస్ ఉంది, మీరు జాయిన్ అవుతున్నారని ఏం తయా నీ బిజినెస్ అని చెప్పిన. నాకు కొంచెం మార్కెట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఏ కంపెనీ, మీరు కూడా ఏదైనా ఒక కంపెనీ నా దగ్గర తీసుకొస్తే ఆ కంపెనీని స్కాన్ చేసి కొన్ని విషయాలు దాన్ని చూసి చెప్పగలుగుతాయి. ఎన్ని రోజులు ఉంటుంది, ఎప్పుడు బోర్డు దిక్కుతుంది కూడా ఒక అవగాహన ఉంది. కంపెనీ అంటే మేనేజ్మెంట్ ఎవరు, మేనేజ్మెంట్కి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ కంపెనీ బిజినెస్ ప్లాన్ ఎలా ఉంది, ఆ కంపెనీ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి కొంటుంది, ఎలా తయారు చేస్తుంది, ఆ క్వాలిటీ ఏంది, పనితీరు ఏంది, ఆ కంపెనీ గ్రాఫ్ ఏంది,
ఆ కంపెనీ లీగల్గా ఉందా లేదా ఎన్నో కోణాలలో చూస్తే కానీ ఒక కంపెనీని అంచనా వేయలేము. అందరికీ అంత నాలెడ్జ్ ఉంటుందా? ఉండదు. కాబట్టి చెత్త కంపెనీలో జాయిన్ అయ్యి మునిగి కొంతమందిని ముంచుతున్నాడు, తెలిసి తెలియక. ఉంచాలని కాదు, ఏదో కారు వస్తుంది మోటివేషన్ చేసిండు, 11,000 పెట్టిండు, పోయి ఊరందరి చేత కట్టించాడు. బురద అంటించుకున్నాడు తెలియక. అంటించాలా పొంచాలని కాదు, తెలియక మాయలో పడిపోతున్నాడు. వెస్టీజ్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ గైడెన్స్ ప్రకారం పనిచేస్తుంది. ఇందులో ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇంత కొనమని ఎవరిని ప్రజలు చేయట్లే. మీకు ఏది అవసరం ఉంటే అది కొనండి. వెస్టీజ్ వస్తువులు వాడండి. ఆయిల్ వాడతారా, సర్ఫ్ వాడతారా, పేస్ట్ వాడతారా, 450 ప్రోడక్ట్లు మీకు ఏం కావాలంటే వాడండి. ఇవి వాడండి, ఇంత కొనండి ఈ కంపెనీ చెప్పండి. మీటింగ్ అంతా విన్న తర్వాత ఈ కంపెనీలో అసలు ఏం ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది వెస్టీజ్ అంటే అగ్రికల్చర్, రైతులందరికీ ఉపయోగపడే పంట దిగుబడి పెంచడానికి కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీకు 10 ఎకరాల పొలం ఉంది, 1 ఎకరాకు వాడండి. 20 ఎకరాలు ఉంది, 1 ఎకరాకి ట్రై చేయండి. స్టార్టింగ్ మంచిగా రిజల్ట్ వస్తే నేనే వాడండి. మన నరసింహ సార్ మొన్న ఎక్కడ మనం వికారాబాద్ వెళ్తుంటే అక్కడ ఎక్కడ ఏరియా మనం మైనాబాద్ దగ్గర కనకమావి సార్ రోడ్డు దిగినామని చెప్తుంది. సార్ ఇది పొలం అంతా బ్రహ్మానందం సార్, క్యామెడియన్ మన సినీ హీరో బ్రహ్మానందం క్యామెడియన్. ఎన్ని గంటలు తెలుసు సార్ అంటే ఆ బ్రహ్మానందం పొలంలో పనిచేసే వర్కర్లు మన వెస్టీజ్ వాళ్ళు కొంచెం కనెక్షన్ వాచ్మెన్. అట్లా ఒక మునగ చెట్లు, ఒక 20 చెట్లకు ఇంత మునగ చెట్లు, 20 మునగ చెట్లకు మన వెస్టీజ్ గ్రాన్యుల్స్ ఇందులో ఉన్న అగ్రి ప్రోడక్ట్ ఇస్తే అక్కడ రిజల్ట్ మంచిగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్ని మొక్కలు కొడుతున్నాం? 400 కొబ్బరి చెట్లకు మన వెస్టీజ్ ప్రోడక్ట్ లభిస్తుంది. 400 కొబ్బరి చెట్లు అంటే ఎన్ని ఎకరాలు నాకు తెలియదు. ఎవరైనా ఉన్నారా కొబ్బరి తోట ఉండే వాళ్ళు ఇక్కడ? సో మాకు ఎన్ని ఎకరాలు ఉండొచ్చు? 400 అంటే విషయం సార్ 16 ఎకరాలు. బ్రహ్మానందం వాడిందని మిమ్మల్ని మోటివేషన్ చేయట్లే. మీరు ఒక 1/2 ఎకరాకే వాడండి చెబుతున్నాం. చెప్పాలా వద్దా? వాడే అక్కడ రిజల్ట్ వచ్చింది. మీరు ఒక 1/2 ఎకరాకు వాడండి, రిజల్ట్ వస్తే మిగతా మోసం చేసేది లాగేది ఏం లేదు కదా. ఇందులో అయితే మనం మంచిదాన్ని తొందరగా నమ్మము, ముంచేదాన్ని అయితే ఎగిరేది పైసలు కడతాం. నిన్న మా పిఎఫ్ఎల్ దగ్గర ఏదో ఒక ఫైనాన్స్ కంపెనీ అంట 12 రూపాయలు మిత్తి. ఎంత? 1,00,000 రూపాయలు కడితే నెల నెల నీ మిత్తి నీకు ఇస్తారు. అకౌంట్ వేస్తారు, అకౌంట్లో సంథింగ్ చేతితో. 1,00,000కు 12 రూపాయలు అంటే 12,000. 10 నెలలు కట్టి 10 నెలలు నువ్వు కట్టిన 1,00,000 10 నెలలు వచ్చినాయి నీకు 12,000 చొప్పున. ఎంత వచ్చింది? 12,000 ఇంటూ 10 నెలలు అంటే ఎంత? కొంచెం మాట్లాడాలా? 1,20,000 వచ్చినాయి. నీ అసలు అక్కడే ఉంచారు. మన అసలు వచ్చింది 1,20,000 వచ్చినా నా అసలు అక్కడే ఉంది. నువ్వు పోయి ఇంకా 10 మందికి చెప్తావా లేదా? వాళ్ళు కూడా తెచ్చి కట్టింది. వాళ్ళకంతే 1,00,000 కట్టిందో 10 నెలలు వచ్చినాయి, 1,20,000 వచ్చింది. వాళ్ళు పోయి ఇంక వేరే వాళ్ళు చెప్తారా లేదా? అట్లా చెప్పి చాలా మంది బంగారం చేసుకుపోయి బ్యాంకులో కుదవబెట్టి తీసుకొచ్చి ఫైనాన్స్లో కట్టిందంట. ఈరోజు ఒక 800 కోట్లు 1000 కోట్లు మొత్తం అది జంపు. ఇప్పుడు అందరూ బాధపడి పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. 12 రూపాయలు ఇచ్చండి. ఎవరి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? కొద్దిగానే ధమాకు ఉండాలా లేదా కట్టే వాళ్ళకి? నేనే పోలీసులు అయితే వచ్చిన లోపల పడేసి కొట్టేవాడు. అన్నం తినవా, గడ్డి తినవా, ఎట్లా కట్టినాడు వాళ్ళు కట్టించుకునేవాడు ఏమవుతాడు? మస్తు కట్టించుకుంటాడు. కట్టేవాడికి కూడా ఉండాలి కదా. ఇట్లాంటి చెత్త కంపెనీలు కొన్ని వేల కంపెనీలు ముంచి మోసం చేసిపోయి ఉన్నాయి మనుషులు, జనాలు. వెస్టీజ్ కంపెనీ 21 సంవత్సరాలకు వెళ్ళి చూడండి అసలు ఏముంది ఇక్కడ అవినీతి. మీకు కావాలంటే ఒక పేస్ట్ కొనుక్కో 65 రూపాయలు. మన వెస్టీజ్ పేస్ట్ వాడేస్తారు. కొన్ని 100 మంది ఓన్లీ పేస్ట్ వాడి బిజినెస్లోకి వచ్చిన వాళ్ళు. ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ తవుడు ద్వారా తయారు చేసింది. నేచురల్ గానుల పద్ధతులు 3 లీటర్లు మీకు ఇంట్లో ఆయిల్ పట్టి ఇది 2 పడుతుంది. నేను 2017లో ఈ ఆయిల్ స్టార్ట్ చేసిన. అంతకుముందు నేను పల్లి ఆయిల్ వాడినా, పామ్ ఆయిల్ వాడినా, గోల్డ్ డ్రాప్ సంథింగ్ కొన్ని సన్ఫ్లవర్ అని భ్రమపడి ఆడినాం. అది ఒరిజినల్ సన్ఫ్లవర్. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు మేము ఇంతకుముందు వాడిన ఆయిల్స్ ఇప్పుడు కనుక నాకు ఫ్రీగా ఇచ్చినా కూడా మేము వాడము. ఏది మంచి ఏది చెడు అర్థమైంది. నేను అదే వాడతానంటే అదే వాడండి, మాకు సంబంధం చెప్పడం మా ధర్మం. దేవుడు చెప్పమని అందరికీ చెప్తున్నాడు. సార్ నేను మోనార్కు నేను అదే వాడతాను, నీ మాటలు నేను కన్విన్స్ కానంటే అదే వాడు. మేమైతే ఓటు ఇచ్చిన మా వాళ్ళు కూడా ఇవ్వాలి వాళ్ళు వెస్టీజ్ వాళ్ళు మోస్ట్లీ. ఎందుకు అంటే మాకు అర్థమైంది పండగలకు ఏమన్నా దాంట్లో పిండి వంటలు చేస్తే బయట ఆయిల్తో చేస్తే ఒక 15 days 20 days తర్వాత స్మెల్ వస్తుంది. ఈ ఆయిల్ వాడితే ఒక 3 నెలలు 4 నెలలు ఉన్నా కూడా స్మెల్ రావట్లేదు.
రోజుకు బయట ఆయిల్తో మధ్యాహ్నం బిర్యానీ కొంచెం ఎక్కువ తింటే, బిర్యానీ అంటే ఆశ ఉంటుంది, ఊరికి వచ్చిందైతే కొంచెం ఎక్కువ తింటాం, ఇంట్లో ఎక్కువ తింటాం లేదా కొంచెం ఎక్కువ తింటే మళ్ళీ ఈవినింగ్ చాలా మందికి అది అరగక డైజెషన్ కాక చాలా ప్రాబ్లం ఉంది, వేడి నీళ్ళు తాగి ఉండే వాళ్ళు కూడా ఉంటుంది. మన బిర్యానీ నీకు ఓటుకుంటే 4 సార్లు తిని అరిగిపోతుంది హ్యాపీగా, ఆయిల్తో చేసిన చాలా బాగుంటుంది. మాదే మనదే మాది కాక కొంతమంది మీ వెస్టేజ్ అని మమ్మల్ని వేరు చేసి మాట్లాడుతున్నారు. మాకు కొంచెం మీకన్నా ముందు దొరికింది అవకాశం, మంచి అవకాశం చెప్తున్నాం. మాదే మాకు దయచేసి ఎవరు లేదు కదా ఎవరు మీదే వాళ్ళు, మేము ఎట్లా వెస్టేజ్ కంపెనీ మాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చింది ఆయిల్. ఈ ఆయిల్ ఒక 3-4 సంవత్సరాల నుంచి నాకు ఒక రెగ్యులర్ కస్టమర్ ఉండి ఓన్లీ ఆయిల్ వాడుతున్నాడు, బిజినెస్ చేయట్లే. ఆయిల్ బాగుంటే ఆయిల్ వాడుతున్నాడు. బిజినెస్ చేయమని ఎవరు చెప్పట్లేదు, ప్రోడక్ట్ వాడు ఫస్ట్. వంట నూనె ఒకే ఆయిల్ ఉంది 21 సంవత్సరాలకు వెళ్ళి దగ్గర ఇప్పుడు వెస్టేజ్ ఇట్లా బిజినెస్ చేసే వాళ్ళు 3-4 కోట్ల మంది ఉంది భారతదేశం. 3-4 కోట్ల మందికి బిజినెస్ చేసుకోవడానికి ఒక ఐడి మెంబర్షిప్ ఫ్రీగా ఇచ్చింది. ఆ ఐడి నెంబర్ 75472096. అట్లా ప్రతి ఒక్కరికి ఒక ఐడి ఫ్రీగా ఇచ్చింది. ఈరోజు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా మన ప్రాబ్లం చెప్పుకోవాలి అంటే ఓపీ ఫీజు వసూలు చేస్తారు 300-400. జూబ్లీస్లో అయితే 1000-1500 ప్రాబ్లం చెప్పుకోవడానికి. ఇక్కడ మనకు ఐడి ఫ్రీగా ఇస్తుంది. వీళ్ళందరినీ చిన్న చిన్న వాళ్ళని వ్యత్యాసం చూడకుండా, క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడగకుండా, నీ బ్యాక్గ్రౌండ్ అడగకుండా, ఎలాంటి వాళ్ళు వచ్చినా జాయిన్ చేసుకొని నువ్వు ఆయిల్ వాడుతావా, పేస్ట్ వాడుతావా, నీ స్థాయి నీ శక్తి తగ్గట్టుగా వాడుకో, మీటింగ్కి వచ్చి నేర్చుకో, నిలబడు, సాధించమని ఇంతమంది సక్సెస్ చేసింది. ఫ్రీగా ఐడి ఇస్తుంది. 4 కోట్ల మందికి ఒక్కొక్క ఐడికి ఒక 5,000, 6,000 లేదా 4,000, 3,000 వసూలు చేస్తే డబ్బు వస్తుందా రాదా? సార్ ఒకసారి మాట్లాడారు, వస్తుందా రాదా? తీసుకున్నాడా? ఫ్రీగా ఐడి ఇస్తే మనం అనుమానంగా దొరుకుతాం. అదే ముచ్చేవాడిని క్యాష్ చూపిస్తే ఎగిరి కట్టినాం, పైసలు కట్టిన ముందు మీరు కూడా కట్టడం చాలా మంది ఇరుకుంటారు ముందు కంపెనీలలో. నాకు మస్తు తెలుసు, ఇట్లాంటి ఏం తెలుసు, ఇదికి పోగొట్టుకున్నా తెలుసు. నీకు ఏదో ఒక 2 కంపెనీలో చేతులు కాల్చుకుంటాడు. ఇప్పుడు వెస్టేజ్ చెప్తే నాకు మస్తు తెలుసు. ఇట్లాంటి హెడ్ సిస్టమ్ కదా, నెట్వర్క్ ఇది హెడ్ సిస్టమే, పైసలు కట్టించేది ముంచేది కాదు. ఇది హెడ్ సిస్టమ్, నీకు అవసరమైతే చేసుకో, లేదంటే ప్రొడక్ట్ వాడు కలిసి. ఇట్లా మన ఇంటికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, వ్యవసాయానికి ఉన్నాయి, హెల్త్కి సంబంధించి కొన్ని ఉన్నాయి. హెల్త్లో చాలా మంది మన ఫుడ్ సప్లిమెంట్స్ అంటూ పెట్టిన, మెడిసిన్ కాదు, గుర్తు పెట్టుకోండి. ఏమంటారు? నాకు ఫుడ్ సప్లిమెంట్స్ అంటే తెలియదు, మీటింగ్కి వెళ్ళాను. వాళ్ళు ఏదో చెప్పుకున్నట్లు నాకు ఎందుకు అనుకున్నాను. ఫుడ్ సప్లిమెంట్స్ ఎవరు వాడాలి, అవగాహన వస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరూ వాడాలి. ఎందుకంటే ఇప్పుడు మంచి పాలు ఎవరు తాగట్లే, తాగుతున్నారా సార్? మంచి కూరగాయలు ఎవరు తినట్లే, అన్ని కెమికల్, ఫ్రూట్స్ కెమికల్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎంత కూడా ప్రకృతి అంతా కలుషితమై ఉంది. ఈ టైంలో ఈ హెల్త్ సప్లిమెంట్స్ మనకు అవసరం. అమెరికా లాంటి దేశాల్లో ఒక 50 సంవత్సరాల క్రితమే సప్లిమెంట్స్ వచ్చింది. వాళ్ళ ఫుడ్ తక్కువ తింటారు, క్యాప్సిల్స్ ఎక్కువ తింటారు. ఈ మెడిసిన్ కాదు, బాడీకి కావాల్సినటువంటి పోషక విలువలు ఉన్నటువంటి క్యాప్సిల్స్. మనకు అవగాహన లేదంతే. ఒకప్పుడు మనకు వంట గ్యాస్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో అవగాహన లేనప్పుడు అందరూ పరిగెత్తి తీసుకున్నారా, మనలే వెళ్ళిపోతే అదంతా ఇదంతా చెప్పేసి ఒక అపోహ. ఇట్లా ప్రతి ఇండస్ట్రీ వచ్చినప్పుడు వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఫుడ్ సప్లిమెంట్స్ అంటే చాలా మందికి అవగాహన లేదు. సప్లిమెంట్స్ అంటే చాలా మందికి అవేర్నెస్ లేదు, నాకు తెలియదు. నేను ఈ సప్లిమెంట్స్ గురించి చెప్పాను. ఇది ఇమ్యూనిటీ పెంచుతుంది, మీకు ఫ్యూచర్లో సైట్ ప్రాబ్లం రాకుండా హెల్ప్ చేస్తుంది, మోకాల్లో గుచ్చరిపోకుండా హెల్ప్ చేస్తుంది, తర్వాత మీ కిడ్నీలు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా, మీ హార్ట్ ఫంక్షనింగ్ బాగుంటుంది, కొలెస్ట్రాల్ మీ బాడీలో ఇది అవ్వకుండా క్లియర్ చేస్తుందని చాలా చెప్పిండ్రు. ఇవన్నీ వాళ్ళు అమ్ముకోవడానికి చెప్తున్నారు అనిపించింది నాకు. సప్లిమెంట్స్ నాకు వద్దు, వ్యవసాయం నాకు లేదు, పొలం లేదు, ఇంకేం కొనాలి? వంట నూనె, ఒక పేస్టు, చేపత్త, ఇంకో దానికి తోడేదో సర్పు, బట్టలు, లిక్విడ్ సంథింగ్ అవి ఒక 2000 కొనుక్కున్నా మీటింగ్ అయిన తర్వాత. నేను సెర్చ్ చేస్తానని చెప్పలేము, దేవుడు నా మీద కూర్చున్నట్టు. కొంతమంది ఏం చేస్తున్నారు, సెర్చ్ చేస్తానని చెప్పిన వాళ్ళంతా బాగా వేస్తే మీరు కూడా ఎవరు చెప్పమాకండి సెర్చ్ చేస్తామని. మీటింగ్ విన్న వెంటనే సరే వాడి చూద్దాం, ఇంతగానో చెప్తున్నారు కదా, మన పైసలు కట్టమనట్లేదు, మెంబర్షిప్ ఫ్రీ అంటున్నారు, నెల కొనాలని ఏమైనా టార్గెట్ ఉందని అడిగిన. మరి నెలకు 5,000, 6,000 కొనాలని కొన్ని కంపెనీలో రూల్ ఉంటాయి, ఇది అది లేదు. నా ఫ్రెండ్ ఒక దాంట్లో జాయిన్ అయ్యి నాకు చెప్తే నా బిజినెస్ గురించి 6 నెలల్లోనే మాకు కార్ వస్తుంది, నెలకు 1,00,000 వస్తుంది.
ఎస్టీలో 1,00,000 కారు రావాలంటే మినిమం సంవత్సరం పడుతుంది. బాగా ఫైవ్తో కష్టపడితే సంవత్సరం కూడా కొట్టవచ్చు. కొంచెం అటు ఇటు చేస్తే మ్యాక్సిమం ఒక సంవత్సరంలో నెలకు 1,00,000 వెళ్ళొచ్చు, కారు తీసుకోవచ్చు. సంవత్సరం లేదా 2 ఇయర్స్ పడుతుంది. నా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, నాకు ఎస్టీలో 2 ఇయర్స్ పడుతుంది, ఇప్పుడు అంత తొందరగా రాలేదు సబ్బుల కంపెనీ, మా దాంట్లో 6 నెలలకే 1,00,000 రావచ్చు, 2 కూడా రావచ్చు అండి. అదేంటా ఆయన అని చెప్పిన, ఏం లేదు, సింపుల్గా 4 ప్రోడక్ట్లు ఉన్నాయి, 13,500 కట్టి జాయిన్ అవ్వాలి. నేను మీటింగ్కి వెళ్ళి వచ్చిన, చాలా మంది లక్షలు తీసుకుంటున్నారు, పైసలు కార్లు వచ్చినాయి, నేను కూడా జాయిన్ అయినా 13,500 కట్టి, నువ్వు కూడా ఏం లేదు, ఎక్కువ లేదు, 13,500 కట్టాలి, సింపుల్ అన్నాడు. 13,000